కుటుంబం మొత్తం హాల్లో స్పెండ్ చేస్తుండగా సిరి తన దగ్గర ఉన్న లెటర్ తీసుకుని సరియు రూమ్లోకి వెళ్తుంది. పెళ్లి కూతురు ఇక్కడికి వచ్చిందేంటి? అల్లరిగా తన వెనక్కి వెళ్ళి భుజం మీద తల మోపుతుంది సరియు. అమ్మ లెటర్ సరియు. పోస్ట్ వచ్చిందా? ఎప్పుడో వచ్చింది, నేనే దాచాను. ఎందుకు దాచావే అని చిరుకోపంగా సిరి చేతిలోని తల్లి లెటర్ తీసుకుంటుంది. నా ముద్దుల కూతురు ఎలా ఉంది? మమ్మీని మిస్ అవుతుంది అనుకుంటా. మమ్మీ కూడా నిన్ను మిస్ అవుతుందిరా. ఈ లెటర్ పిక్ చేసుకునే సమయం వచ్చింది అంటే పెళ్ళికి వచ్చినట్టే. మీ నాన్న నీకోసం మంచి అబ్బాయిని చూసుంటాడు అని అనుకుంటున్నా. పెళ్ళి ఇష్టం లేకపోతే చేసుకోనని ధైర్యంగా చెప్పు. ఎవరినైనా ప్రేమిస్తే ఆ అబ్బాయి గురించి మీ నాన్నతో చెప్పు. అత్తవారింట్లో అనుకోగా ఉంటే ఆడపిల్లకే మంచిది. అత్త అనుకోకుండా అమ్మ అని భావించు. ఏ గొడవలు ఉండవు. నీ భర్తతో గదిలో ఎలా నడుచుకున్నా నలుగురిలో మాత్రం గౌరవం తీసే విధంగా ప్రవర్తించకు. మిస్ యూ బంగారు తల్లి అని ఉత్తరం ఎండ్ అవ్వడంతో కంట్లో నీళ్లు తుడుచుకొని అమ్మ నా పెళ్ళికి జాగ్రత్తలు చెప్తుంది ఇందులో అని ఏడుస్తూ అంటుంది. నీకు తెలియడం కోసం సరియు, నా పెళ్ళి ఇప్పుడు కాదుగా. ఇప్పుడు ఎందుకు ఈ లెటర్ వచ్చింది? కక్కు వచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదుగా. అందుకే అని సిరి చెప్తుండగా భాస్కర్ గారు లోపలికి వస్తారు. ఇద్దరు కూతుర్లు ఎందుకు ఎమోషనల్ అవుతున్నారో తెలిసి దగ్గరకు రమ్మన్నట్టు చేతులు చాపుతారు. ఇద్దరు ఆయన దగ్గరకు చేరి హత్తుకుంటూ ఊయి మిస్ అమ్మ నాన్న అంటారు కోరస్గా. భాస్కర్ గారి భార్య పేరు సిరి. ఆవిడ ట్విన్స్ని మోస్తున్నప్పుడే చనిపోతుందని అనుమానంతో పుట్టే పిల్లలకు ప్రతి సంవత్సరం లెటర్ చేరుకునేలా ఏ వయసులో ఎలా ఉండాలో ఏం చేయాలో రాసి లెటర్స్ అన్నీ ఆ డేట్స్కు పోస్ట్ చేసి ఉంటారు. ఓయ్ మామా, అయిపోతే నీ కూతుర్ని పంపించు, నిద్ర వస్తుంది అని వెనక నుండి ఆవులిస్తూ అంటాడు మదన్. నాన్న గుడ్ నైట్ అని ముందుగా సిరినే చెప్పి అక్కడి నుండి బయటికి వచ్చేసరికి ఇద్దరికి అడ్డుగా నిలబడతారు సుజాత గారు. వాట్ మదర్, రేపు పెళ్లి పెట్టుకొని ఈ రోజు కలిసి పడుకుంటారా? వేరువేరుగా నిద్రపోండి అని మదన్ పక్కనున్న సిరిని తన పక్కకి లాక్కుంటారు. ఇది పక్కన లేకపోతే నిద్ర పట్టదు. ఈ ఒక్కరోజు ఏం కాదులే అమ్మా అని మళ్ళీ సిరిని లాగేసుకుంటాడు మదన్. ఏంటేంటి, ఒక్క రోజు లేకపోతే నిద్ర పట్టదా? మరి నీ పిల్లాన్ని ఇక్కడ వదిలేసి 6 సంవత్సరాలు ఎలా ఉన్నావు బాబు అని మరోసారి సుజాత గారి చెంతకి సిరి చేరితే, ఈ 6 సంవత్సరాలు సరిగా నిద్రపోతేనే కదమ్మా పడుకోవడానికి అని సిరిని లాగి సుజాత గారికి మరో అవకాశం ఇవ్వకుండా ఆమెను భుజాన వేసుకుంటూ వెళ్ళిపోతాడు. రే, ఈ ఒక్కరోజు దూరంగా పడుకోవచ్చు కదరా, ఎందుకురా మమ్మల్ని సతాయిస్తావు అని కోపంగా గొనుక్కుంటూ వెనక నిలబడిన చంద్రశేఖర్ గారిని మింగేసేలా చూస్తూ, ఇలాంటి బండ గుండెని కనడం ఈ బండ మనిషికే సాధ్యమేమో అని రొటీన్ డైలాగ్ కొట్టేసి వెళ్ళిపోతారు ఆవిడ. కొడుకు ఆనిముత్యమైతే తల్లి పెంపకం, 9 మాసాలు కన్న తల్లి గొప్పది అని నీతి సూక్తులు చెప్తారు. అదే శాడిస్ట్ కొడుకు అయితే బండగుండె అని మా మగతనాన్ని ప్రశ్నిస్తారు. ఏంటో ఈ పాడు జీవితం అని పాట పాడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతారు చంద్రశేఖర్ గారు. నాన్న, అమ్మని మిస్ అవుతున్నారా? తను ఎప్పటికీ మీ రూపంలో నాతోనే ఉంది. ఇక నిద్రపోరా అని సరియుని పడుకోబెట్టి బయటకు వచ్చేస్తారు భాస్కర్ గారు. భాస్కర్ గారి భార్య చనిపోయారు ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్తో. భాస్కర్ గారు బయటకు వెళ్ళిపోయాక సతీష్కి కాల్ చేస్తుంది సరియు. ఆఫీస్ ఫైల్ చెక్ చేస్తున్న సతీష్ సరియు కాల్ కట్ చేసి ఆ ఫైల్తో తన రూమ్లోకి వెళ్ళి ఓయ్ అంటాడు. బోర్లా తిరిగిన సరియు లేచి కూర్చొని కాల్ ఎందుకు కట్ చేసావు? కట్ చేసింది నీ దగ్గరికి రావడానికే. సరేలే, ఏం చేస్తున్నావు? వర్క్ చేసుకుంటున్నాను అని సరియు పక్కన కూర్చొని స్పెట్స్ పెట్టుకుంటూ ఫైల్ తిరిగేస్తాడు. బీడ్ ఉంటే బాగోదు, స్మార్ట్ ఉండాలి, తీసేయచ్చుగా. ఇప్పుడేంటి మిస్టర్ కూల్గా కనిపించాలంటావా? నువ్వు కూల్నే కానీ పిచ్చ హార్ట్. ఐ లవ్ యూ బావా అని అతని ఫైల్ ఎగరేసి సతీష్ నడుమును చుట్టుకుంటూ అతని ఎదకి ముఖాన్ని అతిమేస్తుంది. కొట్టానంటే వారం రోజులు ఏడ్చుకొని ఉంటావు. ఇన్ని రోజులు నీకు బాగోలేదు కదా, ఊరుకున్నాను. ఇప్పుడు ఎందుకే ఇలా పిచ్చిగా బిహేవ్ చేస్తున్నావు అని ఆమెను వదిలేస్తూ పేపర్స్ తీయడానికి వెళ్తుంటే సతీష్కి ఆ అవకాశం ఇవ్వకుండా అతని మీదకి ఎక్కి కూర్చొని సొక్కా బటన్స్ విప్పుతుంది. సరియు, ఏం చేస్తున్నావు? ఆమె చేతులు అడ్డుకుంటూ అంటాడు. మన పెళ్ళి ఎప్పుడు జరుగుతుందో తెలియదు, అందుకే ఫస్ట్ నైట్ చేసుకుందాం. పెళ్ళికి ముందే తల్లి అవ్వాలని అనుకుంటున్నావా? నిన్ను తండ్రిని చేయాలని అనుకుంటున్నా. పెంకిగా మాట్లాడికే. నువ్వు నన్ను ఏదో ఒకటి చేయకపోతే పెంకి మాటలే కాదు, పెంకి పనులు కూడా చేస్తానని అతని స్పెట్స్ తీసి పూర్తిగా షర్ట్ బటన్స్ విప్పేస్తూ నైట్ ట్రాక్ కూడా పట్టుకు లాగుతుంది. ఇప్పుడు దీనిలో హార్మోన్స్ నిద్ర లేచాయా ఏంటి అని పిచ్చి ముఖం వేసి చూస్తూ సరియు చేతులను అడ్డుకొని ఆమె చేతులు వెనక్కి మడిచి పెడుతూ మరో చేతు సరియు నడుం పట్టి దగ్గరకు లాక్కుంటాడు. ఏయ్, వదలవయ్యా నన్ను. మొన్నటి వరకు సరిగా వాక్ చేయలేకపోయావు. ఏం చేస్తున్నావు నీకైనా తెలుస్తుందా సరియు? నీ హెల్త్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చెయ్యి.
ఒకవేళ మనకి ఇప్పుడు పెళ్లి జరిగిన ఫస్ట్ నైట్ మాత్రం 1 ఇయర్ తర్వాత అవుతుంది. అప్పుడు మాత్రం ఎందుకు, ఇంకో 10 సంవత్సరాలు ఆగు, తీరిగ్గా షష్టి పూర్తి చేసుకుందాం అంటుంది ఉక్రోషంగా. కుదిరితే అప్పుడే చేసుకుందాం, నాకు నీ హెల్త్ ముఖ్యం. రోజు టాబ్లెట్స్ వేసుకుంటున్నాను, తొందరగానే రికవరీ అయ్యాను. అయినా నువ్వు నన్ను దగ్గరికి తీసుకోవట్లేదు. ఐ హేట్ యు బావా అని సతీష్ పెదవిని కొరికేసి అతని నుండి విడిపించుకుంటూ పక్కన వాలి దిండులో మొహం దాచుకుంటుంది. ఇప్పటి గొడవ ఉదయానికి మర్చిపోతుందని నవ్వుకుంటూ బ్లాంకెట్ కప్పి చల్లా చెదురుగా పడేసిన డాక్యుమెంట్స్ ఫైల్లో సెట్ చేసి ఆమె మీద ఒరుగుతున్నట్టుగా పక్కకి చేరి సరియుని దగ్గరకు లాక్కుంటాడు. నిజంగా నేను పక్కన లేకపోతే నిద్ర రాదా మీకు? ఆ విషయం నీకు తెలియదా, లేక నాతో చెప్పించుకోవడం సరదానా? మీరు చెప్తే వినాలనే ఆశ, అయితే చంపుకో ఆ ఆశని. ఇప్పుడే ప్రేమిస్తారు, అప్పుడే దూరం పెడతారు అని అలిగిన సిరి బుగ్గని కొరికేసి ఆమెను బెడ్ మీదకి విసిరేస్తాడు. ఇలా ఘాట్లు పడేలా కొరక్కండి, నిక్ చూస్తే కుషన్స్ వేస్తాడు. నా పిల్లాన్ని ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వు సజెషన్స్ ఇవ్వడం ఆ పని సీరియస్గా చెప్పి షర్టు విప్పి సిరి మీద వాలుతూ ఆమె పెదవులు అందుకుంటాడు. అతని మోయడం, అతని ఫీలింగ్స్ భరించడం సిరికి అలవాటు కావడంతో ఇష్టంగా మదన్ వీపును చుట్టుకొని కళ్ళు తెరుస్తుంది. తన వైపే కొంటిగా చూస్తున్న మదన్ని చూడలేక సిరి కళ్ళని వాల్చేస్తుండేసరికి అమ్మ అన్న నిక్ అరుపుకి సిరి పెదవిని పంటి మధ్యలో పట్టుకొని లాగుతూ కోపంగా చూస్తాడు. అతని ఛాతి మీద చేతులు అడ్డు పెట్టి, వాడికి నిద్ర పట్టట్లేదనుకుంటా, అందుకే నా దగ్గరకు వచ్చాడు అంటుంది సిరి. పెదవిని చిట్లిస్తూ మదన్ పక్కకి వాలడంతో నిక్ను తీసుకొచ్చి రైట్ సైడ్ పెట్టుకుంటుంది సిరి. ఒకవైపు మదన్ ఆమె నడుమును చుట్టేస్తే మరోవైపు నిక్ చుట్టుకుంటాడు. తర్వాత రోజు, ఇప్పుడేంటి నన్ను తోడు పెళ్లి కూతురుగా రెడీ చేస్తారు అంతే కదా? నేనేం రెడీ అవ్వను, కావాలంటే జానుని పెట్టుకోండి అని అలిగి ముహూర్తం గంట మాత్రమే సమయం ఉంది అనగా రచ్చ చేస్తుంది సరియు. అందరూ తమ ప్రయత్నాలతో సరియును రెడీ చేయించాలని అనుకుంటే ఆఖరికి ఫలితం జీరోగానే మిగిలింది. ఇక చేసేదేం లేక చేతులెత్తేసి సతీష్ వైపు చూడగా, చెప్పడం తప్పదా అంటాడు బిక్క మొహం పెట్టి. ఊహు అని ఆడవాళ్ళ కోరస్గా చేతులు ఎత్తడం, మగవాళ్ళు తలలు అడ్డంగా ఊపడం జరుగుతుంది. నేను ఒప్పించి రెడీ చేస్తా, చూస్తూ ఉండండి అని సవాల్ విసిరి నేల మీద కూర్చున్న సరియును భుజం మీద వేసుకొని వెళ్ళిపోతాడు సతీష్. ఏయ్ ఎక్కడికి పోతున్నావు, నన్ను వదులు, హెల్ప్ మీ బావా నన్ను కిడ్నాప్ చేస్తున్నాడు అని అరుస్తున్న సరియు డిక్కి మీద ఒకటేసి నోరు ముయ్యకపోతే మూసీలో పడేస్తా అని బెదిరిస్తాడు. అందరూ అది చూసి నవ్వుకొని పక్కకు వెళ్ళిపోతే పెళ్లి కోసమని మ్యాచింగ్ పట్టు చీరలు కట్టుకున్న సంజనా చిత్రాలు ఇంటి ముందే వేసిన పందిరి దగ్గరకు వెళ్ళి పనుల్లో చేయి వేస్తారు. సరియును రూమ్లో దించి ఆమె డ్రెస్ విప్పుతుండేసరికి సతీష్ని దూరం నెట్టి బ్లాంకెట్ ఒంటికి చుట్టుకుంటుంది. చీర కట్టుకోవా? నేను కట్టుకోను, ఇలాగే ఉంటా. ఇంత మొండిగా తయారయ్యావేంటే, కొట్టేస్తానని సరియు దగ్గరకు వెళ్ళి బ్లాంకెట్ లాగేసి ఆమె నడుమును పట్టుకుంటూ వాల్కు ఆంచుతాడు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోలేదు, నిన్న ఫస్ట్ నైట్ చేసుకోలేదు, నీపై చాలా కోపంగా ఉన్నాను బావా. ఆ రెండు జరగాలంటే ఇంకొక గంట నువ్వు ఓపిక్గా ఉండాలి. శాడిస్ట్ బావ పెళ్ళయ్యాక చేసుకుంటావా? నిజంగా? ఒట్టిగా చెప్తే ఎలా నమ్మాలి? అగ్రిమెంట్ రాయి, చేసుకోకపోతే కేసు ఫైల్ చేస్తాను. ఓకే, సైన్ చేస్తున్నానని మోకాల మీద కూర్చొని ఆమె నడుము మీద డ్రెస్ అడ్డు తప్పిస్తూ నాభి మీద పెదవులు అద్దుతాడు. అతనితో కలవాలన్న కోరికనైతే కోరింది, కానీ సున్నితమైన స్థానంలో అతని పెదవులు తగిలేసరికి ఊపిరి తీసుకోలేక సతమతమైపోతుంది సరియు. చిన్నగా ముద్దు పెట్టి దూరం అవ్వాలనుకున్న సతీష్ని దూదిలా తగులుతున్న నడుముని పెదవులు వదలనివ్వకుండా చేయడంతో మృదువుగా ఘాటు పెట్టి పైకి లేస్తూ మత్తుగా కళ్ళు మూసుకున్న సరియు ఒంటి మీద బట్టలని జారేస్తాడు. అంతే స్మితంగా ఆమెకు తెలియకుండా జాకెట్ తొడిగి పైనుండి పెట్టికోట్ వేసి నడుము తాడు ముడి వేసేసరికి కళ్ళు తెరుస్తుంది సరియు. కొంటిగా చూస్తూ అతన్ని చూడకుండా చెంప మీద స్లాప్ ఇచ్చి సరియు సైలెంట్ అయిపోతే అతని చేతులతో అలంకరించుకుంటుంది. వైట్ షర్ట్ పంచా వేసుకుంటూ సంజనాకి డన్ అని మెసేజ్ చేస్తాడు సతీష్. సిగ్నల్ అందుకున్న సంజన సతీష్ గదిలోకి వచ్చి ఇద్దరు కనుబొమ్మల మధ్యన తిలకం దిద్ది బాసికం పెట్టాక అయోమయంగా చూస్తున్న సరియు తలలో పూలు పెట్టి అన్నయ్య వెళ్దామా అంటుంది. సరియుని తీసుకొని సతీష్ అడుగులు వేస్తే అదే సమయంలో మదన్ సిరిని వెంటేసుకొని వస్తాడు. హాల్లో ఉన్న వాళ్ళందరూ సిరిని చూసి మదన్ వైపు కోపంగా చూస్తారు. ఎందుకంటే మదన్ మామ చేతి గుర్తు సిరి లెఫ్ట్ సైడ్ ప్రింట్ అవుతుంది. ఎందుకురా కొట్టావని ముందుగా ధీరజ్ అడుగుతాడు. అది మీకు అనవసరం, డోంట్ క్వశ్చన్ మీ అని చెప్పి సిరి చేతిలో తన చేతిని పెనవేసి పందిర్లో కూర్చోక అందరూ తల కొట్టుకొని వెనకే ఫాలో అవుతారు. సతీష్ కోపాన్ని పిడికిట్లో దాస్తూ పెళ్లి ఎంజాయ్ చేసే మూడ్ లేకుండా సరియుని పీటల మీద కూర్చోబెట్టి ముఖాన్ని నల్లగా మార్చుకొని ఉంటాడు.
ఏయ్ నన్ను ఎందుకు ఇక్కడ కూర్చోబెట్టావు? సతీష్ చెవిలో గుసగుసగా అడుగుతుంది సరియు. ఎందుకంటే మన పెళ్ళే సైలెంట్గా పంతులు చెప్పింది చెయ్యి సీరియస్గా అంటాడు. పెళ్ళా నాకేనా అని చుట్టూ చూసి అయోమయం నుండి క్లారిటీలోకి వస్తూ నా పెళ్లి గురించి నాతో ఎందుకు చెప్పలేదు అని సౌండ్ బాక్స్ తెరుస్తుంది. నీకు సర్ప్రైజ్. ఓవైపు సంతోషంతో కన్నీళ్ళు, మరోవైపు సతీష్ మీద అంతే కోపం. బాసికం పెట్టినా అనుమానం రాకపోయేసరికి తన హెల్త్ కండిషన్ మీద దిగులు పుట్టుకుంటుంది సరియుకి. ఇంతలో సర్ప్రైజ్ మాత్రమే కాదు, ఇది నీకు పనిష్మెంట్ అని ఆమె చెవిలో చెప్పి మాటల్లోనే జీలకర్ర బెల్లం ముగించడంతో ఇరువురు పెళ్లి కూతుర్ల మెడలో 3 ముళ్ళు వేసి బంధు కుటుంబ సమేతంగా భార్యాభర్తలుగా మారుతారు. ఆ క్షణం మదన్ చేసుకున్న ప్రామిస్, ఇక జీవితంలో సిరిని కష్టపెట్టకూడదని. అందుకే పెళ్లికి ముందు స్ట్రాంగ్గా దెబ్బ వేసి సాటిస్ఫై చేసుకుంటూ తన శాడిజాన్ని సగం వదులుకుంటాడు. రాత్రి కార్యానికి అమ్మాయిలని సిద్ధం చేస్తుండగా మాకు అవసరమా అని ఆపిల్ తింటున్న కొడుకుని చూస్తూ అడుగుతుంది సిరి. అవసరమా అంటే మీ ఆయన ఆర్డర్ అమ్మా అని కోడలి తలలో మల్లెలు తురుముతారు సుజాత గారు. పో అత్త, మా అమ్మ ఉండి ఉంటే జాగ్రత్తలు చెప్తూ బయలుదేరించేది, నువ్వు గదుముతున్నావు అని ఏడుపు మోహం పెడుతుంది సిరి. సరియు మాత్రం ఎవరి వైపు చూడలేక పెళ్లి జరిగినప్పటి నుండి ట్రాన్స్లోకి వెళ్ళిపోయి ఉంటుంది. నానాని మనం వెళ్దామా, జాను వెయిట్ చేస్తుందని అడుగుతుంది సంజన. ఈ రోజు కూడా అమ్మతోనే పడుకుంటా, ఈ ఒక్క రోజు మాతో పడుకో, రేపటి నుండి నీ ఇష్టం అని నిక్ని కన్విన్స్ చేయడానికి చూస్తుంది సంజన. సంజు ప్లీజ్ వాడికి కోపం తెప్పించకు, మనం వద్దంటే మూడాపై రాత్రంతా పడుకోడు అని నిక్కుకు దగ్గరకు రమ్మంటుంది సిరి. మా నాకు ఈరోజు స్టోరీ చెప్తా అన్నా. షూర్ నాన్న, వెళ్దామా? సిరి నిక్ను తీసుకొని వెళ్ళిపోతే ఆమె కోసం ఎదురు చూస్తున్న మదన్ డోర్ తెరిచేసరికి సిరి వైట్ శారీలో నిక్కుతో రావడం చూసి ముందు షాక్ అయి తర్వాత పూలున్న బ్లాంకెట్ మీద ఇంకో బ్లాంకెట్ వేసి మంచంపై చేరబడతాడు. వాడిని ఎందుకు తీసుకొచ్చావు అని అతను అడగలేదు, ఆమె చెప్పలేదు. ఈ రోజు కూడా సిరి మధ్యలో పడుకుంటే ఆమె తలలో పూలు బీకి కింద పడేసి నడుము చుట్టూ చెయ్యి వేసి భార్యని బిడ్డని కౌగిట్లో దాచుకుంటాడు అతను. ఇద్దరూ నిద్రపోయాక మదన్ వైపు తిరిగి పెళ్లికి ముందు జరిగిన చిన్న డిస్కషన్ గుర్తు చేసుకుంటుంది సిరి. నేను మీతో మాట్లాడాలి. దేని గురించి? బాడీని టవల్తో తుడుచుకుంటూ అడుగుతాడు. మన గురించే. అయితే చెప్పు, నిజంగానే నన్ను ఇష్టంగా పెళ్లి చేసుకుంటున్నారా? ఎప్పుడు వదిలేరు కదా. ఒక్కసారి ఎందుకు వదిలేశానో నీకు తెలుసు. మళ్ళీ ఈ పిచ్చి క్వశ్చన్స్ ఏంటే, విసుగు తెప్పించడానికి కాకపోతే. ఆ ఒక్కసారి వదలకూడని పరిస్థితుల్లో వదిలేపెట్టారు. ఇప్పటికీ ఆ రోజులు మర్చిపోలేకపోతున్నాను. అందుకే ఓవర్ థింకింగ్ చేస్తే చంపేస్తాను. అతని అరుపుకి పుడుతున్న భయాన్ని పక్కన పెడుతూ మదన్కు దగ్గర జరిగి అతన్ని హత్తుకుంటుంది. నా మీద నమ్మకం కలగట్లేదు అంటే అర్థం ఉంది. రోజులు గడిచే కొద్దీ ఆ నమ్మకమే కలుగుతుంది. దానికోసం పెళ్లిని క్యాన్సిల్ చేస్తానంటే నిజంగా చంపేస్తాను. నువ్వు పూర్తిగా నా ప్రాపర్టీ అవ్వాలి. మదన్ ఉన్నంతకాలం సిరి పక్కనే ఉండాలి. సరే, ఎప్పట్లా మీతోనే ఉంటాను. మీరు నిజంగా క్యూర్ అయిపోయారు కదా. నేను మీకు దగ్గరగా వస్తే మీకేం సమస్య కాదుగా. ఐ కంట్రోల్ మై సెక్సువల్ ఫీలింగ్స్. మీ హెల్త్కు ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఈ 5 ఏళ్ళు ఉన్నారా? లేకపోతే అందరూ అనుకున్నట్టు ఏమైనా జరిగిందా? నేను నీతో చెప్పనని అన్నాను. ఇప్పుడు నా చేత చెప్పించడానికి చూస్తున్నావా? అవును, పోవే. చెప్పకపోతే నా మీద ఒట్టే. ఇక మీదట మన మధ్య దాపరికాలు లేని సంసారం సాగాలంటే ఒకరికొకరు అన్ని పంచుకోవాలి అని గట్టిగా చెప్పేసరికి మదన్ కొట్టేస్తాడు. అదే ఆఖరిసారి సిరి గొంతెత్తి క్వశ్చన్ చేయడం, మదన్ చెయ్యి ఆమె చంపని తాకడం. డోంట్ డేర్ టు లైక్ దట్ సిరి అని సీరియస్గా చెప్పి బెడ్ మీద కూర్చుంటాడు. కాసేపు చంప రుద్దుకొని మదన్ పక్కన కూర్చుంటూ మెల్లగా అతడి వైపు చూస్తుంది. ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకొని, మీరు ఇండియా వెళ్తున్న రోజు నాకు యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంట్ కాదు, నేనే చావాలి అనుకున్నా. ఆడవాళ్లే సూసైడ్ చేసుకునేంత సెన్సిటివ్ ఉంటారని అనుకోకు. సమ్టైమ్స్ మన ఆలోచనలు తప్పుదారి పట్టించి ఇలా చేయిస్తాయి. నేను కరెక్ట్ వేలో వెళ్ళట్లేదు అని తెలిసిన ఆ క్షణం చేశానంటే కారణం నువ్వు బాగుండాలని. 20 years ఎగో నీకోసమే ప్రాణం లెక్క చేయలేదు. 5 years ఎగో లెక్క చేయలేదు. ఎందుకో నీకు ముందే చెప్పాను. ఐ లవ్ సిరి. సిరి అంటే నేనే అని మూతి ముడిచి అతను సూసైడ్ చేసుకున్నాడని చెప్పేసరికి కోపంగా అంటుంది. నువ్వే కానీ నీకు ఐ లవ్ యూ చెప్పట్లేదు. నేను ఒప్పుకోను. ఇదేం లాజిక్? ఇది అంతే.
సరేలేండి, మీతో వాదించే ఓపిక లేదు. ఎందుకు సూసైడ్ చేసుకునే అంతవరకు వెళ్ళారు? తెలీదే. నువ్వు విక్రమ్ సతీష్ బాగా గుర్తొచ్చారు. ఐ కాంట్ టేక్ ఇట్ ఈజీ. నిన్ను దూరం పెడుతున్నాను కానీ ఆ దూరాన్ని తట్టుకోలేకున్నాను. దూరం అయిపోతున్నానన్న బాధ, దూరం చేసుకుంటున్నాను అన్న కోపం. నువ్వు నాతో ఉంటే సంతోషంగా ఉంటావని తెలుసు, కానీ నేను లేకపోతే అంతకంటే ఎక్కువ సంతోషంగా ఉంటావేమో అనిపించింది. బట్ లక్కీలీ స్టెనో సేవ్ చేసి కాపాడేసింది. నేను లేచేసరికి నువ్వు నీ కొడుకుతో ఉన్నావు. మిమ్మల్ని కాచుకుంటూ ఆ సతీష్ గాడు ఉన్నాడు. ఒక సెకండ్ అదే నీ ఫ్యామిలీ అయితే ఎంత బాగుంటుందో అనిపించింది. బికాస్ మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. అలా మాట్లాడకండి. మనమంతా కలిస్తేనే ఒక ఫ్యామిలీ అని మదన్ని చుట్టేసి మనసులోని భారాన్ని వదిలేస్తుంది సిరి. సిరిని ఒడిలోకి తెచ్చుకొని కొట్టినందుకు సారీ అంటాడు నవ్వుతూ. మీరు నాకు సారీ చెప్పారా? మళ్ళీ ఏం చెయ్యరుగా? ఇప్పుడేం చెయ్యను, నైట్కి చేస్తాను. సూటిగా చూస్తున్న అతన్ని చూడకుండా అతన్ని చుట్టుకొని భుజం మీద ముఖం నిలుపుతుంది. ఇక బయలుదేరదామా? అందరూ వెయిట్ చేస్తుంటారు అని సిరిని బెడ్ మీద దింపి మదన్ రెడీ అవుతుండగా అతనికి సాయం చేస్తుంది సిరి. పాల గ్లాస్తో లోపలికి వచ్చిన సరియు ఓరగా కళ్ళెత్తి మంచం వైపు చూస్తే సతీష్ కనిపించడు. బావ ఎక్కడికి వెళ్ళిపోయాడు అని ఆలోచిస్తూ బాల్కనీలో చూసేసరికి రైలింగ్కి ఆనుకొని నిలబడి ఉంటాడు. అతని వెనక వరకు కష్టంగా వెళ్ళి నిలబడి ఉహు అని కీచు గొంతుతో శబ్దం చేస్తుంది. సరియు వచ్చిందని తెలిసిన సతీష్ నవ్వుకుంటూ తనేం చేస్తుందో చూడాలని సైలెంట్గా చందమామ షో ఎంజాయ్ చేస్తుంటాడు. వినిపించిందా? నాటకం ఆడుతున్నాడా అని కోపంగా అతన్ని పక్కకి వెళ్ళి పాల గ్లాస్ సతీష్ ముందు పెట్టి ముఖం తిప్పుకుంటుంది. ఆమె చేతిలో నుండి గ్లాస్ తీసుకొని సైలెంట్గా సగం పాలు తాగి మిగిలినవి పక్కకి పెట్టేస్తుండగా నాకు అన్నట్టు కనుబొమ్మలు ముడేసి చూస్తుంది. ఇటివ్వు, హాఫ్ ఆపు తాగాలంట. ఆమె గొంతులో ఉక్రోషం. నేను తాగిపిస్తాలే కానీ నువ్వు ఎందుకు మూడీగా ఉన్నావు సరియు అని ఆమె వెనక్కి వెళ్ళి నడుము చుట్టూ చేతులు బిగించి అడుగుతాడు. నేనేం మూడీగా లేను. ఐ సెన్స్ ఇట్స్ యువర్ ఫీలింగ్స్. నీ ఫేస్ చూస్తేనే తేడా కొట్టేస్తుంది. ఏమైందో చెప్పు. మన పెళ్ళి అని నాతో ఎందుకు చెప్పలేదు? చెప్పానుగా నీకు సర్ప్రైజ్ అండ్ పనిష్మెంట్ అని. అదే ఎందుకు? ఎందుకంటే ఒకప్పుడు నన్ను అర్థం చేసుకోకుండా నాకు దూరం అవ్వాలని నీ ఆలోచనకి. నా వల్ల నువ్వు చాలా బాధపడ్డావు కదా బావా. సరియు కన్నీళ్లు అతని చేతిపై పడేసరికి ఆమె భుజం మీద గడ్డం నిలిపి ఏడిస్తే కట్ చేస్తా హస్కీగా అంటాడు. ఇది పనిష్మెంట్ కాదు, సర్ప్రైజ్గానే ఫీల్ అవుతా. కావాలంటే ఇప్పుడు కొట్టి నాకు పనిష్ చేయి. నిన్ను చాలా బాధ పెట్టాను. ఆమెను తన వైపుకు తిప్పుకొని కన్నీళ్లు తుడుస్తూ కొట్టకుండానే పనిష్ చేస్తే ఓకే చెయ్యవా అని కళ్ళెగరేస్తాడు. హౌ? వెయిట్, అంత తొందర ఎందుకు అని నడుం పట్టి రైలింగ్ మీద కూర్చోబెట్టేసరికి భయంగా అతని భుజాలు పట్టుకొని ఏం చేస్తున్నావు బావా అంటుంది అయోమయంగా. హ్యాపీగా ఉన్నావా?